అది మెయిన్ ఇంపార్టెంట్. శానిటేషన్ అండ్ హైజీన్ మీరందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. శానిటేషన్ అండ్ హైజీన్ మనకి ఈ ఏడాది జరగబోయే బక్రీద్ either 16 కానీ ఆర్ 15 కానీ రావచ్చు, డిపెండింగ్ ఆన్ మూన్ సైటింగ్ని బట్టి. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనము రాయదుర్గంలో మన మత పెద్దలు, అలాగే రెవెన్యూ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్, మున్సిపాలిటీ అఫీషియల్స్, అట్ ది సేమ్ టైం ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ వాళ్ళు అందరూ కూడా కూర్చొని చర్చించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా, అట్ ద సేమ్ టైం ఒక కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లాగా ఈ మీటింగ్ని మార్చుకోవడం జరిగింది. సో దీంట్లో అందరు అఫీషియల్స్ పాల్గొన్నారు. సో దీంట్లో వాళ్లకు ఏంటి అంటే మతపరంగా ఏ సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఆ 3 రోజులు చక్కగా పండగ చేసుకోవడానికి అని వాళ్ళనే అడిగి, సో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ డిఫరెంట్ అఫీషియల్స్ కూర్చుని ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే శానిటేషన్ అని చెప్పారు. సో ఆ రోజు వాళ్ళు స్లాటర్ చేసిన తర్వాత యానిమల్ని కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమ్ చేయని కొన్ని పార్ట్స్ ఉంటాయి, దాన్ని అఫల్ అంటారు. ఆ అఫల్ ఇమీడియట్గా రిమూవల్కి శానిటరీ ఇన్స్పెక్టర్ యొక్క రోల్ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సో ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఉన్నారు ఈరోజు. ఆయన నెంబర్ కూడా తీసుకున్నాము, అలాగే అందరికీ అందజేశాము. సో హీ విల్ బి పర్సనలీ రెస్పాన్సిబుల్ టు క్లియర్ ఆఫ్ అఫల్ ఫ్రమ్ ఆల్ దోస్ ఏరియాస్ అనమాట, ఎస్పెషలీ ఫ్రమ్ ఓపెన్ స్లాటరింగ్ ఏరియాస్. ఓపెన్ స్లాటరింగ్ జరుగుతున్న ఏరియాలో అఫల్ క్లీన్ చేయాలి. ఎవ్రీ బయార్లీ లేదా ట్రయార్లీ ఎవ్రీ 2 గంటలు లేదా 3 గంటలకి అఫల్ క్లియరింగ్ ఒకటి పెట్టుకున్నాము. సో ఎక్కడైతే పెద్ద వెహికల్ వెళ్ళదో అక్కడ చిన్న వెహికల్ పంపించైనా సరే అఫల్ క్లియరింగ్ జరుగుతుంది అని హామీ ఇవ్వడం జరిగింది. అది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పబ్లిక్ హెల్త్. ఆ రోజు మస్జిద్లకి, ఈద్గాలకి చాలామంది ప్రేయర్స్ రీత్యా వచ్చి ఉంటారు. సో ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు గబక్కున ఏదైనా ఇబ్బంది పడకుండా ఉండడానికి గాను మెడికల్ ఆఫీసర్ ప్రెజెన్స్ చాలా ప్లే చేస్తుంది ఇంపార్టెంట్ రోల్. సో మెడికల్ ఆఫీసర్ విత్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్, మెడికేషన్, ఓఆర్ఎస్ అన్నిటితో రెడీగా అవైలబుల్గా ఉంటారు ప్రతి స్మాల్ మస్జిద్లో, పెద్ద మస్జిద్లో, అలాగే ఈద్గాల దగ్గర కూడా. సో అది కూడా మేము ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తాం ఈరోజు. సో విల్ పర్సనల్లీ లుక్ ఇన్ టు సో దట్ ఏంటి అంటే ఏ ఇబ్బందులు ఉండకుండా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే బళ్ళారి రోడ్ అండ్ కనేకల్ ఏరియాస్ దగ్గర ట్రాఫిక్ సమస్య వస్తుంది అని చెప్పారు. సో ఎలాగో మన డిఎస్పీ గారు, అలాగే సిఐ గారు, అలాగే ఎస్ఐలు అందరూ కూడా మీటింగ్లో పాల్గొన్నారు. సో ట్రాఫిక్ని వాళ్ళు వచ్చే టైం కూడా దే స్పెసిఫైడ్ ప్రాపర్గా. సో ఆ ట్రాఫిక్ సమస్య రాకుండా సో తగిన చర్యలు కంపల్సరీ తీసుకుంటాము అనేది ఈ ప్రామిస్ ఇద్దాం. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ. సో మనము ఎలక్ట్రికల్ ఇంజనీర్స్తో మాట్లాడి ఉన్నాము. ఆ రోజు మార్నింగ్ 5 to 10:30 వరకు కంటిన్యూస్ సప్లై వితౌట్ ఎనీ కటింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది వీల్ ఎన్ష్యూర్. ఓకే, 5 to 10:30 వరకు ఎక్కడా కూడా ఎలక్ట్రికల్ కట్ ఉండదు. సో దట్ ద ప్రేయర్స్ విల్ బీ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ అనమాట. అంతేకాకుండా ఇంకా వాటర్ విషయానికి వస్తే సో మన ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్తో కూడా మాట్లాడాము. సో దెర్ విల్ బి లోకల్ ఇళ్ళ దగ్గరికి ఎలాగో వార్డ్స్లో వాటర్ సప్లై అవుతుంది. అది కాకుండా విల్ ఆల్సో ఎన్ష్యూర్ ఫ్రమ్ మున్సిపల్ కమిషనర్ కొంచెం పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ట్యాంకర్స్ ఎట్ బిగ్ ఈద్గాస్ అండ్ బిగ్ మస్జిద్స్. సో ఇది ఈరోజు మీటింగ్ యొక్క సారాంశం. థ్యాంక్ యూ.